आपके अपने चैनल SBR न्यूज 24/7 में। आइए नजर डालते हैं इस वक्त की कुछ। डिस्ट्रिक्ट संगारेड्डी जहीराबाद में ऑल इंडिया आइडियल टीचर्स एसोसिएशन यूनिट की जानिब से कॉन्फिडेंट हॉल इस्लामिक सेंटर में दावत इफ्तार का एहतमाम किया गया, जिसमें मेहमान खुसूसी बसवराजा मंडल एजुकेशन ऑफिसर मेहमान मौलवी अब्दुल रशीद, हैदराबाद तेलुगु पोएट का शायर अंगेज बयान और इस मौके पर टीचर्स और आवाम की एक बड़ी तादाद मौजूद रही। वहीं मोहम्मद निजामुद्दीन गौरी ने मेहमानों का इस्तकबाल किया और तमाम का तहे दिल से शुक्रिया अदा किया। आइए देखते हैं इसकी एक तफसीली रिपोर्ट। మరియు చీఫ్ గెస్ట్గా విచ్చేసిన జనాబ్ ఎస్ బసవరాజు సాహబ్, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జహీరాబాద్, మరియు వేదిక అలంకరించిన మహామహులందరికీ, వేదిక ముందున్నటువంటి గౌరవనీయ మిత్రులందరికీ, మహాశయులారా, ప్రతి నెల రంజాన్ వస్తుంది. ముస్లిములు ప్రతిరోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం ఈ పవిత్ర మాసంలో 170 కోట్ల మంది ప్రపంచమంతటా ఒకే సమయంలో లేస్తారు, ఒకే సమయంలో తింటారు, ఒకే సమయంలో మరి ఉపవాసం పాటిస్తారు. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి విధానం ఇందులో ఉంది. నెలవంక కనబడగానే నెలవంక చూడడం, సైరన్ మోగగానే నమాజ్కు వెళ్ళడం, రోజుకు 5 పూటలు నమాజుతో పాటు అదనంగా 1 గంట సేపు ఖురాన్ పఠనం వింటూ నమాజ్ చేయడం, మరియు ఉదయం ఈ రోజాలు ఏదైతే అల్లాహ్ మనకి చేయమని ఆదేశించాడో దీని సమయాలను కూడా ఆయన చెప్పాడు. ఉషోదయపు ధవళరేఖలు ప్రస్ఫుటం కాకముందే మీరు తినండి, త్రాగండి, మరి సూర్యుడు అస్తమించిన తర్వాత ఉపవాసం విరమించండి. ఇది కొన్ని దినాల వరకే. దీనిని మీకు సౌలభ్యం ఉంది. ఎవరైతే వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో, ప్రయాణంలో ఉన్నారో వారు ఆ ఉపవాసాలను వేరే దినాల్లో పూర్తి చేయాలి. ఒకవేళ పూర్తి చేయలేని పక్షంలో ఒక భోజనానికి 2 పూటల భోజనం, ఒక ఉపవాసానికి 2 పూటల భోజనం బీదవాడికి ఇవ్వడం. అల్లాహ్ తన ఆదేశాన్ని అనుసరించకపోతే బీదవారి యొక్క హక్కు అందులో కలిగించాడు. ఇది అల్లాహ్ యొక్క విధానం. కాబట్టి ఈ ఉపవాసం కొన్ని రోజుల వరకే. ఉపవాసం ఉన్నవారు ఆవేశపడకూడదు, సహనం వహించాలి. సహనానికి స్వర్గం, సహనానికి ప్రతిఫలం స్వర్గం. కాబట్టి ఉపవాసంలో ఉన్నప్పుడు ఈ కళ్ళ ఉపవాసం, ఆలోచనల ఉపవాసం, కాళ్ళు చేతుల ఉపవాసం, హృదయ ఉపవాసం, నోటి ఉపవాసం, ఏది కాలే కడుపు కోసం తినకపోవడమే ఉపవాసం కాదు, నీళ్లు తాగకపోవడమే ఉపవాసం కాదు. समाजी रिश्ता मजबूत होता है। बहुत कम है क्योंकि ये कुरान का महीना है। रमजान कुरान की सालगिरह का महीना है। रमजान कुरान के सेलिब्रेशन का महीना है। रमजान की कुरान की नेमत मिलने की वजह से खुशियां मनाने का महीना है। उसके बारे में बहुत सारी तफसीली बातें आ चुकी है। फिर मैं आप तमाम लोगों का आज के इस प्रोग्राम में शरीक होने पर दिल की गहराइयों से आपका इस्तकबाल भी करता हूँ और आपको मुबारकबाद भी देता हूँ कि आप तमाम लोग जो है इसी तरह से हमारी गंगा जमनी तहजीब को की ताकत को परवान चढ़ाए। ये हमारे मुल्क की सबसे बड़ी ताकत है। इसके बगैर मुल्क के अंदर अमन, इत्तेहाद, भाईचारा नहीं पैदा हो सकता और मुल्क की तरक्की के लिए ये चीज़ बहुत ज़रूरी है। ये बातें कहते हुए मैं इस दुआ के साथ अपनी बात खत्म करता हूँ कि अल्लाह ताला इस मुल्क में रहने वाले तमाम मज़ाहिब, तमाम इंसानों के दरमियान आपसी भाईचारा, प्यार, मोहब्बत पैदा फरमाए। शुक्रिया जज़ाकल्लाह। इसी तरह की लेटेस्ट अपडेट के लिए बने रहें हमारे साथ और देखते रहें SBR न्यूज़।